నమస్తే వెల్కమ్ టు పోల్ ఇండియా. ప్రచారానికి పైసలు లేవు, పోటీ చేయలేను, ఇదిగో మీ టికెట్ మీరే తీసుకోండి అంటూ కొందరు అభ్యర్థులు బరి నుంచి తప్పుకోవడం పొలిటికల్ పార్టీలను షాక్కు గురిచేస్తున్నాయి. మొన్న పూరి, ఇవాళ చండీగఢ్ అభ్యర్థి పోటీ విరమించుకోవడం ఆయా పార్టీలను విస్మయపరుస్తోంది. కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో ఎంపీ అభ్యర్థి పోటీ నుంచి విరమించుకున్నారు. ఒడిశాలో మహిళా అభ్యర్థి కాంగ్రెస్ ను విస్మయపరిచారు, పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ పార్టీ పూరి అభ్యర్థి సుచరిత మహంతి ఎన్నికల్లో ఖర్చు చేయడానికి డబ్బులు లేవు, పోటీ చేయలేనంటూ టికెట్ ను తిరిగిచ్చేశారు. డబ్బులు అడిగినా పార్టీ ఫండ్స్ ఇవ్వలేదని ఆమె తెలిపింది. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని, పార్టీ నుంచి ఇవ్వలేమని ఒడిశా ఏఐసీసీ ఇన్ఛార్జి చెప్పారన్న సుచరిత సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి తన దగ్గర డబ్బుల్లేవని స్పష్టం చేశారు. ప్రచారానికి పైసలు లేవు కాబట్టే పోటీ నుంచి విరమించుకున్నట్టు తెలిపారు. సుచరిత మహంతి జర్నలిస్ట్, వేతనం మీదే ఆధారపడ్డారామె. 10 ఏళ్ల క్రితం పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఎన్నికల్లో క్యాంపెయిన్ కు ఇప్పటికే తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టారు. క్రౌడ్ ఫండింగ్ తో జనాల నుంచి విరాళాలు కోరినా పెద్దగా రెస్పాన్స్ రాలేదని సుచరిత చెప్పారు. దీంతో పార్టీ నుంచి నిధులు రాకపోతే తాను ఎన్నికల ప్రచారం చెయ్యలేనని చేతులెత్తేశారు. అందుకే కాంగ్రెస్ కు టికెట్ వెనక్కిచ్చేశానని సుచరిత వెల్లడించారు. లోక్సభ ఎన్నికల టైంలో షాక్ల మీద షాక్లు కాంగ్రెస్ ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే సూరత్, ఇండోర్లలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. సూరత్ లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేయడంతో బీజేపీ అభ్యర్థి గెలుపు ఏకగ్రీవమైంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కాంగ్రెస్ అభ్యర్థి లాస్ట్ మినిట్ లో నామినేషన్ విత్డ్రా చేసుకుని బీజేపీలో చేరారు. ఇప్పుడు పూరి కాంగ్రెస్ అభ్యర్థి వంతు. పూరి పార్లమెంటు స్థానానికి 6వ విడతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు లాస్ట్ డేట్ మే 6. సుచరిత ఇప్పటివరకు నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు. దీంతో కాంగ్రెస్ కు ఏం చెయ్యాలో తోచడం లేదు. ఇదే పూరి స్థానం నుంచి బీజేపీ తరఫున సాంబిత్ పాత్ర పోటీ చేస్తున్నారు. బీజేడీ నుంచి అరూప్ పట్నాయక్ నామినేషన్ ఫైల్ చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే, అత్యంత ఖరీదైన ఎన్నికలు కూడా మనవే. ఇండియాలో ఎలక్షన్లు చాలా కాస్ట్లీగా మారాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే చాలా మంది నేతలు ఎంపీగా పోటీ చేసేందుకు వెనకాడుతున్నారు. కొందరి చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంటున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలు ధనస్వామ్యాన్ని తలపిస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఎన్నికలు మనవేనని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల వ్యయం కొత్త రికార్డులు సృష్టిస్తుందన్న వాదన వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో తాను అంత ఖర్చు పెట్టలేను కాబట్టే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పారు. అంతేకాదు, నిర్మలా సీతారామనే 2023 బడ్జెట్లో ఎన్నికల ఖర్చుల కోసం 2183.78 కోట్లను కేటాయించారు. అయితే దీనిని 2024 మార్చిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 2442.85 కోట్లకు పెంచారు. ఈ ఎన్నికల బడ్జెట్లో 1000 కోట్లను లోక్సభ ఎలక్షన్స్ కోసం కేటాయించారు. ఇది చూడటానికి చాలా చిన్న మొత్తంలా కనిపిస్తోంది. కానీ వాస్తవ ఎన్నికల ఖర్చుతో దీనికి పోలికే లేదు. ఎందుకంటే ఈసీ నిబంధనల ప్రకారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి 95 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టొచ్చు. ప్రతి నియోజకవర్గంలో 3 అభ్యర్థులు ఉంటారనుకున్నా అధికారికంగానే ఎన్నికల ఖర్చు 3 కోట్ల రూపాయలవుతుంది. ఇదే ఖర్చును 543 స్థానాలకు అన్వయిస్తే ఎన్నికల ఖర్చు 1600 నుంచి 1700 కోట్ల రూపాయలవుతుంది. ఇదంతా అధికారికమే. కానీ అనధికారికంగా పెట్టే ఖర్చు దీనికి ఎన్ని రెట్లు ఉంటుందో చెప్పడం కష్టం. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఖర్చుకు అభ్యర్థుల వాస్తవ వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన లెక్కల ప్రకారం 2019 లోక్సభ ఎన్నికల్లో సగటున ఒక్కో ఎంపీ 50 లక్షలు వెచ్చించారు. 2014తో పోలిస్తే ఇది 25% అధికం. అదే 2009తో పోలిస్తే 67% అధికమని ఏడీఆర్ సంస్థ వివరిస్తోంది. 2019 ఎన్నికల ఖర్చుల రికార్డులు ఈసారి బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 2 దశాబ్దాల్లో వాస్తవిక ఎన్నికల వ్యయం దాదాపు 500% పైగా జంప్ అయ్యింది. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా ప్రకారం 1999లో 10,000 కోట్లు కాగా అది 2019 నాటికి 55 కోట్ల నుంచి 60 కోట్లకు పెరిగిపోయింది. అభ్యర్థులు వెచ్చించినట్లు సమర్పించే సగటు వ్యయమే 2009లో 30 లక్షలు, 2014లో 40 లక్షలు. పొలిటికల్ పార్టీల వ్యయాలపై కంట్రోల్ లేదు. ఈ నిబంధనను క్యాష్ చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీల డిక్లరేషన్ల ప్రకారం బీజేపీ 755 కోట్లు వెచ్చించగా కాంగ్రెస్ 488 కోట్ల వ్యయం చేసింది. నేతలు, పార్టీలు వెల్లడించే మొత్తాలు అసలు ఖర్చుతో పోలిస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందన్నది బహిరంగ రహస్యం. ఎన్నికల ప్రచారంలో సిటీ నుంచి మారుమూల ప్రాంతాలకు వెళ్లి రావాలంటే చార్టర్డ్ ఫ్లైట్స్, హెలికాప్టర్ ఎక్కాల్సిందే. ప్రతి చోటా మోటా నేత హెలికాప్టర్ను అద్దెకు తీసుకోవడం సాధారణమైపోయింది. దీంతో గాలి మోటార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం చార్టర్డ్ విమానానికి గంటకు 4.5 లక్షల నుంచి 5.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక హెలికాప్టర్ కు గంటకు 1.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో 350 చార్టర్డ్ విమానాలు, 175 హెలికాప్టర్లు ఉన్నాయని నివేదికల ద్వారా తెలుస్తోంది. 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భారీగా ఖర్చు చేసే రాజకీయ పార్టీలు ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రచారం చేసేవారు. అయితే ఇప్పుడు అద్దెకు హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు అందుబాటులోకి రావడంతో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే విస్తృత ప్రచారం మొదలు పెడుతున్నారు. ఎన్నికల కోసం పార్టీల ఖర్చులకు ఈసారి చార్టర్డ్ ఫ్లైట్, హెలికాప్టర్ అద్దె కూడా తోడయింది. ప్రచార బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 1951లో తొలి ఎన్నికల వేళ ఒక్కో పార్లమెంటు అభ్యర్థి దాదాపు 8 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 20 లక్షలు దాటేసింది. 1970 నుంచి లోక్సభ సీట్లు స్థిరంగా ఉండిపోవడం కూడా దీనికి మరో కారణంగా చెబుతున్నారు. ఓటర్లను రీచ్ కావడానికి అభ్యర్థికి ఖర్చు బాగా పెరుగుతోంది. దీనికి తోడు ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ, ఖర్చుల్లోనూ టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. ప్రచారానికి వచ్చే జనాలకు ఇవ్వాల్సిన డబ్బులు, వారికి భోజనాలు, పోస్టర్లు, వాహనాలు, స్పీకర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టుకు అంతూ పొంతూ లేనేలేదు. దీనికి తోడు పార్టీలు డిజిటల్ క్యాంపెయిన్ కూడా తీవ్రంగా చేస్తున్నాయి. పత్రికలు, ప్రసార మాధ్యమాలకే కాదు, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ కు భారీ ఎత్తున డబ్బులు కుమ్మరిస్తున్నాయి. తమ సొంత సోషల్ మీడియాను నిర్వహించడమే కాకుండా వెబ్సైట్లకు డబ్బులు వెదజల్లుతున్నాయి. 2019లో గూగుల్ యాడ్స్ కు బీజేపీ చేసిన ఖర్చు 12 కోట్లు, డీఎంకే 4 కోట్లు, కాంగ్రెస్ 3 కోట్లు కట్టాయి. 2023 ఏప్రిల్ 1 నాటికి బీజేపీ 42 కోట్లు, కాంగ్రెస్ 19 కోట్లు ఖర్చు చేశాయి. ఇక ఓటర్లకు నేరుగా డబ్బులు పంచడం కూడా మన దేశంలో విచ్చలవిడిగా సాగుతోంది. 3 కోట్ల మంది ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఒక్కో ఓటరుకు 2,000 రూపాయలు పంచినా ఆ డబ్బే 6,000 కోట్లవుతుంది. కనీసం 2 అభ్యర్థులు డబ్బులు పంచుతారనుకున్నా 12,000 కోట్ల రూపాయలవుతుంది. ఈ లెక్కన 100 కోట్ల మంది ఓటర్లకు పంచే డబ్బు ఎంత అవుతుందని లెక్కేసుకుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. డబ్బే ప్రధాన కొలమానం కావడంతో ధనవంతులైన అభ్యర్థుల సంఖ్య ప్రతి ఎన్నికలకు పెరుగుతూ వస్తోంది. 1990 నుంచి 91లో పార్లమెంట్లో వ్యాపారవేత్తలు 7.24% ఉంటే 14వ పార్లమెంట్లో అది 22.33%కి పెరిగింది. ప్రస్తుత పార్లమెంట్లో వారి నిష్పత్తి ఇంకా ఎక్కువగానే ఉంది. 2004లో కోటి రూపాయల ఆస్తి ఉన్నవారు 153 మంది ఉండగా 2009 నాటికి 302కు చేరింది. 2014లో 442, 2019లో 472 మంది ఆస్తి కోటికి పైగానే ఉంది. 2009లో తొలిసారి లోక్సభలో 100 కోట్లు అంతకు మించి ఆస్తి ఉన్నవారు ఎన్నికయ్యారు. 2019 నాటికి వీరి సంఖ్య 26కు చేరింది. మొత్తానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల ఖర్చు అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఎమ్మెల్యేను పక్కన పెడితే ఎంపీగా పోటీ చేస్తే మాత్రం ఇల్లు గుల్ల కావాల్సిందే, డబ్బులను నీళ్లప్రాయం చేయాల్సిందే. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది విముఖత చూపిస్తున్నారు. పార్టీలు కూడా ఎంపీ టికెట్ల విషయంలో ధనవంతులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. దీంతో పేదలు, మధ్యతరగతి జనం రాజకీయ రంగమంటేనే దూరం జరుగుతున్నారు. మొత్తానికి ఎన్నికల్లో వ్యయం తగ్గాలంటే ఈసీ కఠిన చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తేనే కొంతవరకు ధన ప్రవాహాన్ని నియంత్రించవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలపై గురిపెట్టాయి బీజేపీ, కాంగ్రెస్. సీట్లు తక్కువైనా అన్ని ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే వ్యూహాత్మకంగా ఈసారి కశ్మీర్లో పోటీ చేయడం లేదు బీజేపీ. అలాగే లక్షద్వీప్ను మిత్రపక్షాలకు కేటాయించింది. భారత్లో మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరి యూనియన్ టెరిటరీస్ కావడంతో సహజంగానే జాతీయ పార్టీల ఆధిపత్యం ఈ స్థానాల్లో కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 7 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 1,47,18,119 మంది ఓటర్లు. ఇందులో పురుష ఓటర్లు 79,86,572, మహిళలు 67,30,371, థర్డ్ జెండర్ 1,176, 67,930 మంది యువకులు కొత్తగా ఓటు హక్కును పొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 7 స్థానాల్లో 7ంటినీ క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. విడివిడిగా పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్ లకు ఒక్క సీటు రాలేదు. బీజేపీకి దక్కిన ఓటు శాతం 56.86, కాంగ్రెస్ ఓటు శాతం 22.51. ఇక అధికార ఆమ్ ఆద్మీకి వచ్చిన ఓట్లు 18.11%. 2014 ఎన్నికల్లోనూ బీజేపీనే మొత్తం సీట్లను కొల్లగొట్టింది. ఢిల్లీ ఎన్నికలు ఈసారి భిన్న రాజకీయ పరిస్థితుల్లో జరుగుతున్నాయి. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తీహార్ కారాగారం నుంచే ఆయన పాలన సాగిస్తున్నారు. అభ్యర్థులను కూడా అక్కడే డిసైడ్ చేశారు.
తొలిసారి పార్టీ అధినేత కార్యక్షేత్రంలో లేకుండా ఆమ్ ఆద్మీ ఎదుర్కొంటున్న ఎన్నికలివి. దీంతో క్యాడర్లో నిస్తేజం కనిపిస్తోంది. అయినా లిక్కర్ కేసులో కావాలని ఇరికించి ఎన్నికలకు అందుబాటులో లేకుండా బీజేపీ కుట్ర పన్నిందన్న సింపతి కార్డును ప్రయోగిస్తోంది ఆప్. అటు అవినీతికి వ్యతిరేకంగా నీతులు చెప్పి ఇప్పుడు అదే అవినీతికి పాల్పడ్డాడని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, లడాక్ లో 3 స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ. అండమాన్ నికోబార్లో మాత్రం బీజేపీ సీటును కాంగ్రెస్ సొంతం చేసుకుంది. 2009, 2014లో భారతీయ జనతా పార్టీ గెలిచిన ఈ స్థానాన్ని 2019లో కాంగ్రెస్ గెలిచింది. డామన్ డయ్యూ సీటు కూడా కాషాయ పార్టీ వశమైంది. 1987లో ఏర్పాటైన ఈ యూటీలో కాంగ్రెస్ 5 సార్లు, బీజేపీ 6 సార్లు విజయం సాధించాయి. 2009 నుంచి డామన్ డయ్యూలో బీజేపీనే గెలుస్తోంది. చండీగఢ్ ఎంపీ సీటును కాషాయ పార్టీ తరఫున ప్రముఖ నటి కిరణ్ అనుపమ్ ఖేర్ వరుసగా రెండోసారి కైవసం చేసుకున్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ తో పాటు ఎన్ఆర్ కాంగ్రెస్, డీఎంకేల హవా కొనసాగుతోంది. ఈ లోక్సభ స్థానంలో 2014లో విజయం సాధించింది ఎన్ఆర్సీ. 2019లో కాంగ్రెస్ గెలిచింది. ఎన్ రంగస్వామి కాంగ్రెస్ నుంచి విడిపోయి ఎన్ఆర్ కాంగ్రెస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. అప్పటి నుంచి పుదుచ్చేరిలో నానా తంటాలు పడుతోంది కాంగ్రెస్. 2019లో భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన చేసింది. ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 6 లోక్సభ సీట్లున్నాయి. 2019లో జమ్మూ, లదాఖ్లోని 3 సీట్లని గెలిచింది బీజేపీ. కాశ్మీర్ లోయలోని 3 సీట్లను జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ జేకేఎన్సీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వేరుకుంపటి పెట్టుకున్నారు. దీంతో అక్కడ పార్టీకి పెద్ద దిక్కును కోల్పోయింది కాంగ్రెస్. అయితే ఇండియా కూటమి పక్షాలుగా కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలు బరిలోకి దిగుతున్నాయి. మరోవైపు కాశ్మీర్లో మాత్రం పోటీ చేయటం లేదు బీజేపీ. ఆర్టికల్ 370 రద్దు చేశాక కాశ్మీర్కు ఇదే తొలి ఎన్నిక. కానీ ఇక్కడ మాత్రం బరిలోకి దిగటం లేదు బీజేపీ. ఇక్కడ మిత్రపక్షాలతోనూ పొత్తు పెట్టుకోలేదు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మరో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ స్థానంలో 2021 బైపోల్స్ లో శివసేన విజయం సాధించింది. అటు లక్షద్వీప్ లో కాంగ్రెస్ హవాకు 2019లో బ్రేక్ వేసింది ఎన్సీపీ. మాల్దీవులతో వివాదం నెలకొనడంతో లక్షద్వీప్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. మొత్తానికి కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్లు కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎక్కడికక్కడ స్ట్రాటజీలతో రంగంలోకి దిగాయి. యూపీ ఈసారి ఎవరికి హ్యాపీ, ఎవరికి బీపీ? ఏ కూటమికి ఢిల్లీకి దారి చూపిస్తుంది? యూపీని గెలిస్తే హస్తినాలో అధికారం చేజిక్కినట్టేనన్న నానుడి ఈసారి ఏ ఫ్రంట్కు కలిసొస్తుంది? హస్తినా పార్టీలకు యూపీ సెంటిమెంట్ ఎప్పటి నుంచి వెంటాడుతుంది? ప్రదేశ్ అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం, అత్యధిక ఎమ్మెల్యేలు, ఎంపీలున్న రాష్ట్రం, కులాల కుంపట్లు, మతాల సిగపట్ల సున్నితమైన ప్రాంతం, జాతీయ రాజకీయాలను శాసించే రాష్ట్రం, ఢిల్లీ అధికారాన్ని బంగారు పళ్లెంలో పంచిచ్చే స్టేట్ ఉత్తరప్రదేశ్. యూపీని గెలిస్తే హస్తినలో అధికారం హస్తగతమైనట్టే. ఇది దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ గురించి పొలిటికల్ ఉద్దండులు చెప్పే మాట. 403 అసెంబ్లీ సీట్లు, 80 పార్లమెంటు స్థానాలున్న యూపీని గెలవడమంటే దేశాన్ని గెలిచినట్టే. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకున్న పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 1951 నుంచి 1971 వరకు యూపీలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలిచింది. దీంతో జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీల నేతృత్వంలో ఢిల్లీలో సంపూర్ణ మెజారిటీతో శక్తివంతమైన ప్రభుత్వాలు కొలువుదీరాయి. కానీ ఒక్క ఎమర్జెన్సీ దెబ్బ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీసింది. 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఈ పరిణామం భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిందని పొలిటికల్ పండితులు చెబుతారు. నాటి వరకు ఉత్తరప్రదేశ్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఎంతలా అంటే 1977 ఎన్నికల్లో యూపీలో ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో ఢిల్లీలో అధికారాన్ని చేజార్చుకుంది కాంగ్రెస్. భారతీయ లోక్ దళ్ గుర్తుపై బరిలోకి దిగిన జనతా పార్టీ యూపీలో 85 సీట్లను గెలిచింది. దేశవ్యాప్తంగా 295 స్థానాలను జనతా పార్టీ కైవసం చేసుకుంది. 1980లో జరిగిన ఎన్నికలు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాయి. ఏకంగా 51 సీట్లు కొల్లగొట్టి ఇందిరాగాంధీ మరోసారి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఏకంగా 83 సీట్లు గెలిచింది కాంగ్రెస్. యూపీలో వచ్చిన ఊపు దేశమంతా కనిపించింది.
ఏకంగా 414 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అత్యధిక మెజారిటీతో కేంద్రంలో కొలువుదీరిన పార్టీగా రాజీవ్ గాంధీ సర్కారు సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీ సర్కారుపై వ్యతిరేకతను పెంచింది. దీంతో 1989 ఎన్నికల్లో యూపీలో 15 స్థానాలకు పడిపోయింది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా ఆ పార్టీ బలం కూడా 197కి దిగజారింది. దీంతో మెజారిటీకి దూరమైన కాంగ్రెస్ కేంద్రంలో స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కేవలం 143 స్థానాలు గెలుచుకున్న జనతాదళ్ ఇతర పక్షాల మద్దతుతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. జనతాదళ్ దక్కించుకున్న 143 స్థానాల్లో 54 సీట్లు యూపీవే. యూపీలో కాంగ్రెస్ పతనం ఆగలేదు. 1991 రాజీవ్ గాంధీ హత్యకు ముందు ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ బలం మరింతగా క్షీణించింది. కేవలం 5 సీట్లే యూపీలో ఆ పార్టీకి దక్కాయి. బీజేపీ ఏకంగా 51 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. అయితే రాజీవ్ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత కోలుకుంది. దేశవ్యాప్తంగా 232 సీట్లను ఖాతాలో వేసుకుని పివి నరసింహారావు ప్రభుత్వం హస్తినలో కొలువుదీరింది. కానీ 1996 ఎన్నికల్లో యూపీలో కేవలం 5 సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్. మొత్తం 140 సీట్లకు పడిపోయింది కాంగ్రెస్ బలం. యూపీలో 52 స్థానాలను కాషాయ దళం కొల్లగొట్టింది. దేశవ్యాప్తంగా 161 సీట్లతో తొలిసారి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించింది అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీల బీజేపీ దళం. కానీ ఆ అధికార ముచ్చట 2 వారాలకే పరిమితమైంది. వాజ్పేయి ప్రభుత్వం పేక మేడలా కూలిపోయింది. దేవెగౌడ, ఐకే గుజ్రాల్ల నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కొలువుదీరాయి. మెజారిటీ నిరూపించుకోలేకపోయాయి. దీంతో 1998లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బలమైన శక్తిగా అవతరించింది. ఉత్తరప్రదేశ్లో 50కి పైగా స్థానాల్లో జయకేతనాన్ని ఎగురవేసింది. 182 సీట్లతో దేశంలో వరుసగా 2వసారి అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయినా ఏడాదిన్నరలోపే వాజ్పేయి ప్రభుత్వం పతనమైంది. దీంతో 1999లో మరోసారి ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎలక్షన్స్ లో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి 29 సీట్లే దక్కినా మిగిలిన రాష్ట్రాల్లో బాగా పుంజుకుంది. మిగతా పార్టీల మద్దతుతో కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం ఏర్పడింది. 2004లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలం బాగా తగ్గిపోయింది. కేవలం 10 సీట్లతో కాషాయ దళం సరిపెట్టుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ బలం 138కి పడిపోయింది. యూపీలో అత్యధిక సీట్లు నెగ్గిన ఎస్పీ, బీఎస్పీల మద్దతుతో 2004లో కేంద్రంలో మన్మోహన్ సర్కారు ఏర్పడింది. 2009లో యూపీలో 21 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ మరోసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 2014లో నరేంద్ర మోడీ ప్రకంపనలు సృష్టించారు. 2014లో యూపీలో బీజేపీ సునామీ సృష్టించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 ఎన్నికల్లో యూపీలో ఏకంగా 71 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. 2019 లోక్సభ ఎన్నికల్లో 62 సీట్లు నెగ్గి కేంద్రంలో సునాయాసంగా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ఇలా హస్తినలో అధికారానికి ఊపిరి ఉత్తరప్రదేశే. యూపీలో గెలిస్తే అత్యంత సునాయాసంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. దానికి తగ్గట్టే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కులాల వారీగా మరోసారి సమీకరణలను సరిచూసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయమంటేనే సంకుల సమరం. కులానిదే బలం, సామాజిక వర్గాలను ఒడిసిపట్టిన వారిదే అధికారం. మొదటి నుంచి కుల సమీకరణాలు పక్కాగా అమలు చేసిన వారిని పవర్ వరించింది. నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అయింది. దళిత, కుర్మి, బ్రాహ్మణ, ఓబీసీ సమీకరణలతో రంగంలోకి 2014, 2019 ఎన్నికల్లో ఫలితాలను రాబట్టింది. గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్లో ఓబీసీలు 45%, దళితులు 21.5%, ముస్లింలు 19.5%, బ్రాహ్మణులు 13% మంది ఉన్నారు. అయితే వీరిలో దళితులు, యాదవులు, బ్రాహ్మణుల్లో ఏ 2 వర్గాల వారు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీదే అధికారం. గతంలో బీఎస్పీ కూడా ఇదే ఫార్ములాను అనుసరించి విజయ ఢంకా మోగించింది. గత ఎన్నికల్లో కాషాయ పార్టీ అలాంటి వ్యూహంతోనే తిరుగులేని శక్తిగా అవతరించింది. బ్రాహ్మణుల ఓటు బ్యాంకు తమదేనని భావిస్తున్న బీజేపీ దీనికి బీసీలను కూడా కలిపి అధికారాన్ని చేజిక్కించుకోవాలని మరోసారి స్ట్రాటజీలు అప్లై చేస్తోంది. ఉత్తరప్రదేశ్లో 4 పార్టీలతో ఎన్డీఏగా బరిలోకి దిగింది బీజేపీ. 74 సీట్లలో పోటీ చేస్తోంది.
ఒక సీటును నిషాద్ పార్టీకి కేటాయించింది. ఆప్నా దళ్ 2 సీట్లు, రాష్ట్రీయ లోక్ దళ్ 2 సీట్లు, ఎస్బీఎస్పీకి 1 సీటు ఇచ్చింది. మోడీ అభివృద్ధి మంత్రం, యోగి పాలనా రథంపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. రామ మందిరం బూస్టింగ్ ఇస్తుందని నమ్ముతోంది. ఇక ఇండియా కూటమిగా సమాజ్వాదీ, కాంగ్రెస్, టీఎంసీలు పోటీ పడుతున్నాయి. సమాజ్వాదీ ఏకంగా 62 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం 17 స్థానాలు మాత్రమే తీసుకుంది. టీఎంసీకి 1 సీటు మాత్రమే కేటాయించారు. బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ 8 సీట్లలో పోటీ చేస్తోంది. సిపిఐ 5 స్థానాల్లో సై అంటోంది. ఇంకా చిన్న చితక పార్టీలు పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ సహా అనేక చిన్న పార్టీలు విడిగా పోటీ చేస్తూ ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తుందన్న ఆందోళన ఎస్పీ, కాంగ్రెస్లలో కనిపిస్తోంది. అయితే యూపీలో అత్యధిక స్థానాలు గెలిచి కేంద్రంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేస్తామని ఇండియా కూటమి చెబుతుంటే మరోసారి గత ఫలితాలు రిపీట్ అవుతాయని ఎన్డీఏ కాన్ఫిడెన్స్ గా ఉంది. చూడాలి యూపీ ఈసారి ఎవరికి హ్యాపీనిస్తుందో, ఎవరికి బీపీ పెంచుతుందో, ఏ కూటమికి యూపీ రాచబాట పరుస్తుందో వెయిట్ అండ్ సీ. ఇది వాల్టి పోల్ ఇండియా. నమస్తే.